కాబట్టి సో ఇంకా అంటే ఈ రకంగా జరిగినటువంటివి అనేకం ఉన్నాయి. హెల్త్ యూనివర్సిటీయే కావచ్చు, స్కీములే కావచ్చు, మిగిలిన అన్ని విషయాల్లో కూడా. సో రామారావు, ఇప్పుడు మనం చూసాం కేవలం సంక్షేమ శాఖ సంబంధించి కూడా బాలవీరాంజనేయ స్వామి సంబంధించిన శాఖలో జరిగినటువంటి వాటికి సంబంధించి కొన్ని మార్పులు మనం చూస్తున్నాం. మిగిలినటువంటి శాఖలు కావచ్చు లేదా క్యాబినెట్ కూడా సమావేశం కాబోతున్న నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి విషయంలో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు రామారావు? శ్రీహరి, వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు కార్యక్రమాలు చేపట్టింది. మొదటిది ప్రభుత్వ భవనాలకి అంతకు ముందున్న రంగులు నేషనల్ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ప్రకారం వేసిన రంగులు మార్చి వైసీపీ రంగులు వేసింది. ఆ తర్వాత బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా నిధులు విడుదల చేయలేదు. మూడవది పథకాలకన్నిటికీ కూడా పేర్లు మార్పు, అంటే పాత పథకాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాలను మార్చి వాటిని మార్చినట్టుగా చూపించి వాటికి పేరు మార్చి వాటికి కొత్త ట్యాగ్ తగిలించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా స్టిక్కర్ వేసుకొని అమలు జరిపారు. రంగులు పిచ్చి సుప్రీంకోర్టు వరకు వెళ్తే రంగులు మీరు అలా చేయడానికి వీల్లేదు, వెంటనే తొలగించండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటికే 800 కోట్ల రూపాయల మీద రంగులు వెచ్చించి చేతులు కాల్చుకున్నారు. ఆ తర్వాత ఈ బటన్ నొక్కే కార్యక్రమాల్లో భాగంగా మనం చూసాం, ఎన్నికల సమయంలో జనవరిలో నొక్కిన బటన్కి మే దాకా కూడా డబ్బులు పడలేదు. ఇక మూడో విషయం ఏంటంటే ఈ పథకాల పేర్లు. మొన్న సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన ప్రకాశం జిల్లా కొండేపు ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి తన శాఖ పరిధిలో అంటే సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో అమలవుతున్న 6 పథకాలకి పేర్లు మార్చారు. అత్యంత దారుణం ఏంటంటే అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఉంటే దాన్ని జగనన్న విదేశీ విద్యా దీవెన అని చెప్పి పేరు మార్చడమే అంత అప్పట్లో దళిత సంఘాలతో పాటు విపక్షాలు కూడా మండిపడ్డాయి. భారత రాజ్యాంగ నిర్మాత ఈరోజు దేశంలో స్వేచ్ఛ ఉంది, మాట్లాడే స్వేచ్ఛ ఉందంటే ఆ మహనీయుడు పుణ్యమేనని అని చెప్పి అందరికీ తెలిసిందే. చివరికి అందరూ కూడా గౌరవించే ఆ మహనీయుడి పేరు కూడా మార్చి అంబేద్కర్ పేరు మార్చి తన పేరు పెట్టుకోవటంపై మండిపడితే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం దానికి ఎవరి పేరు పెట్టకుండా అంబేద్కర్ పేరునే కొనసాగించడం పట్ల దళిత సంఘాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక దేశంలోనే తొలిసారిగా ఎన్టీ రామారావు ఆయన ముఖ్యంగా విజయవాడలోనే ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఉండే మెడికల్ కాలేజీలు, మెడికల్ విద్య అంటే వైద్య విద్య, వీటన్నిటినీ కూడా మెడికల్ కాలేజ్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ దేశంలో ఈ ప్రయోగం చేసిన మొదటి సీఎం ఎన్టీ రామారావు కావటంతో దీన్ని చూసి అనేక మంది ఆ తరువాత ఆరోగ్య విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసి ఆరోగ్య విద్యని, ఆసుపత్రులని, అదేవిధంగా వైద్య కళాశాలను కూడా ఆ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా విజయవాడలో ఉండే ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అప్పటికే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అని పేరు పెట్టారు. ఈ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చి తన పేరు పెట్టుకోవాలనే ఆలోచన వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏనాడు కూడా రాలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 2 సంవత్సరాలలోనే ఎవరు చెప్పారో ఏంటో తెలియదు, రాత్రికి రాత్రి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని తీసేసి డాక్టర్ వైఎస్ఆర్ అంటే ఎన్టీ అనే తీసేసి నందమూరి తారక అనే తీసేసి వైఎస్ఆర్ అని పేరు పెట్టేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి పేరు మార్చారు. దీనిపై అప్పట్లో విపక్షాలతో పాటు ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, మిగతా రాజకీయ పక్షాలు కూడా రాజకీయాలకు అతీతంగా మండిపడ్డాయి. ఇప్పుడు ఆ పేరును ఫలితాలు వచ్చిన రోజే 4వ తేదీ సాయంత్రం, ఈ నెల 4వ తేదీ సాయంత్రం ఫలితాలు వచ్చిన రోజే తెలుగుదేశం పార్టీ అభిమానులు వెళ్ళి ఆ అక్షరాలు తీసేసి మళ్ళీ డాక్టర్ ఎన్టీఆర్ అని చెప్పి పేరు మార్చారు. అంటే ఒక యూనివర్సిటీ, పైగా దేశంలోనే యూనిక్యూ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో పెడితే అటువంటి యూనివర్సిటీకి పేరు మార్చాలనే ఆలోచన ఆయన ప్రతి విషయంలో కూడా తన తండ్రే ఆదర్శం అని చెబుతారు. ఆయనే పేరు మార్చకపోతే రాజశేఖర రెడ్డి, ఈయన పేరు మార్చడం పట్ల అందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే రేపటి కేబినెట్లో కూడా ఈ పథకాల పేర్లకు సంబంధించితో పాటు ఇప్పుడు కేవలం సోషల్ వెల్ఫేర్ కి సంబంధించి మాత్రమే అమలయ్యే పథకాలు, ఇప్పుడు ఇంకా చాలా స్కీములు మనం మీరు అన్నట్లుగా ఇప్పుడు కేవలం ఇది సోషల్ వెల్ఫేర్ లో మాత్రమే తీసుకున్న నిర్ణయం. ఇక అన్ని శాఖలకు సంబంధించిన విషయంలో కూడా ఇప్పుడే చార్జ్ తీసుకుంటున్నారు కాబట్టి మంత్రులు ప్రతి దానిపైన కూడా సమీక్షించాలి. ప్రతి శాఖలో కూడా అనేక రకాలైనటువంటి పెండింగ్ అంశాలు కానీ, విధ్వంసాలు కావచ్చు, లేకపోతే ఈ రకంగా మార్చినటువంటివి కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి విషయాల్లో కూడా ఈ రకమైనటువంటి నిర్ణయాలే ఉండబోతున్నాయా? తప్పనిసరిగా ఈ నెల 24వ తేదీన జరగబోయే కేబినెట్ సమావేశంలో
కొన్ని పథకాలకు సంబంధించి ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఏదైతే ఉందో ఎస్సీల కోసం ఎవరైతే పాపం బాగా చదువుకొని విదేశాలకు వెళ్ళేందుకు ఆర్థిక స్తోమత లేకపోతే అటువంటి వాళ్ళకి ఆ అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ని చంద్రబాబు హయాంలో ప్రవేశపెట్టారు. ఆ స్కీమ్కి పేరు మార్చి తన పేరు పెట్టుకున్నాడు. కనీసం దానికి నిధులు కేటాయించకపోవడంతో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడ్డారు, ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళలేకపోయారు. అందువలన అసలు ఆ పథకాలకి పూర్తి స్వరూపం మార్చారు. అందువలన ఆ పథకాలని ప్రజలకు ఉపయోగపడే విధంగా, చదువుకున్న బిడ్డలకు ఉపయోగపడే విధంగా పేరు మార్చడంతో, వాటిని రీడిజైన్ చేయడంతో పాటు ఏదైతే ఇంకా కొన్ని వివిధ శాఖల్లో పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నిటికీ కూడా పేర్లు మార్చి ఎవరైతే దాన్ని రూపకల్పన చేశారో వాళ్ళ పేర్లు పెట్టడం, అదేవిధంగా జనం ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ పేర్లు పెట్టాలి అని చెప్పి కూడా నిర్ణయానికి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు అంబేద్కర్ పేరును తొలగిస్తే ఆ రోజు ఎంత ఆగ్రహవేశాలు వ్యక్తం అయ్యాయో, ఎన్టీఆర్ పేరుని తొలగిస్తే ఎంత ఆగ్రహవేశాలు వ్యక్తం అయ్యాయో, అటువంటి పరిస్థితి రానివ్వకూడదు. ఎవరైతే ప్రజలు కోరుకుంటున్నారో ఆ పథకానికి రూపకల్పన చేశారో ఎటువంటి భేషజాలకు వెళ్లకుండా రాజకీయాలకి, కులాలకి, మతాలకి అతీతంగా కూడా ఆ మహనీయుల పేర్లు ఆ పథకాలకు పెడితే అద్భుతంగా ఉంటుందని, ప్రజలు కూడా ఆమోదిస్తారని, జనరంజకంగా ఉంటుంది అని కూడా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందువల్లనే వాటి పేర్లను ఇమ్మీడియట్ గా మారుస్తూ డోలా బాలవీరాంజనేయ స్వామి నిర్ణయం తీసుకున్నారు. ఇదే బాటలో మిగతా మంత్రులు కూడా నడవాలి అని చెప్పి ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. రేపు సోమవారం జరగబోయే కేబినెట్ సమావేశంలో కూడా ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శ్రీహరి, మీరు అన్నట్టుగా కేబినెట్ లో కూడా 24న జరగబోతోంది. దీంట్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అందులో ఏదైతే పేర్లు మార్చినటువంటి వాటి కావచ్చు, లేదా పెండింగ్ ఉన్నటువంటి స్కీములు, అంటే మనం చూసాం, అంటే ఈ పేర్లు మార్పుతో పాటుగా కొన్ని స్కీములకు సంబంధించి ఎన్నికల సమయంలో పోలింగ్ ముందు వరకు కూడా మనం చూస్తే కొన్ని స్కీములకు బటన్ నొక్కేందుకు నొక్కాము, వాటికి నిధులు ఇవ్వాలి, అకౌంట్లో జమ చేయాలని చెప్పి కూడా చాలా హడావుడి చేశారు. తర్వాత బ్రేక్ చేసి పడినటువంటి పరిస్థితులు మనం చూసాం. అప్పట్లో కోర్టుకు కూడా వెళ్ళినారు. కానీ చాలా స్కీముల విషయంలో లేదా చివరి నిమిషంలో చాలా అమౌంట్స్ను కూడా వేరే వాటికి కావచ్చు, కాంట్రాక్టులకు కూడా చెల్లించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల కొన్ని స్కీముల విషయంలో కొంతమంది వస్తుంది అనుకున్నటువంటి వారికి కూడా లబ్ధి చేకూరినటువంటి పరిస్థితి. సో వాటినన్నింటి లెక్కలు కూడా తేల్చబోతున్నారా, ఎందుకు లాస్ట్ మినిట్ లో నిధులు డైవర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో కూడా తేల్చేటువంటి పరిస్థితి రాబోతోందా రేపు కేబినెట్ లో? తప్పనిసరిగా శ్రీహరి, పోలవరంతో పాటు రాజధాని అమరావతి విషయంలో కూడా రేపు చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తున్నారు. ఇక్కడ పోలవరం కానీ అమరావతి కానీ విధ్వంసం ఏం జరిగింది, అదేవిధంగా జనవరిలో బటన్ నొక్కి 5 పథకాలకు 14,414 కోట్ల రూపాయల నిధుల్ని మే దాకా వేయకుండా మేలో ఎన్నికలు జరుగుతుంటే ఎన్నికలకు 2 రోజుల ముందు ఈ నిధులు వేయాలి అని చెప్పి అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కోర్టుకు వెళ్ళటం మనం చూసాం. అదేవిధంగా కోర్టు కూడా మీరు వెంటనే పోలింగ్ పూర్తయిన మరుసటి రోజే మీరు నిధులు వేసుకోవచ్చు అని చెప్పినప్పటికీ కూడా ఆ నిధులను కూడా 14,000 కోట్ల రూపాయల నిధులను కూడా పూర్తి స్థాయిలో వేయలేదు. దీంతో అనేక మంది లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో పాటు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా సుమారు 8,850 కోట్ల రూపాయల నిధులు కాంట్రాక్టర్లకు చెల్లించారు. అంటే ప్రభుత్వంలో ఆర్థిక శాఖ అధికారులు కానీ, ప్రభుత్వంలో ఉండే కొంతమంది నేతలు కానీ ఎంతగా బరితెగించారు, నిబంధనలకు విరుద్ధంగా కూడా ఎంతగా వ్యవహరించారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సిఎఫ్ఎంఎస్ అని ఉంది. సిఎఫ్ఎంఎస్ అనేది ఆర్థిక శాఖలో దేశంలో ఫస్ట్ టైము చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సిఎఫ్ఎంఎస్ ని తీసుకొచ్చారు. రూపాయి వెళ్ళాలి అని అంటే తప్పనిసరిగా అక్కడి నుంచి వెళ్లాల్సిందే. కానీ దాన్ని కూడా ఏమార్చి నిధులు పంపిణీ చేశారు అంటే ఎంత అరాచకం జరిగింది అనేది కూడా ఇప్పటికే ప్రభుత్వానికి లెక్కలు అందాయి. అందువల్లనే ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణని ఐఆర్ఏఎస్కి వెళ్లాల్సి ఉన్నప్పటికీ కూడా, డిప్యుటేషన్ ముగిసినప్పటికీ కూడా అతన్ని రిలీవ్ చేయకూడదు అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. రేపు సోమవారం జరగబోయే కేబినెట్లో ఇప్పటికే ఈ రోజు ఉదయం కూడా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆర్థిక మంత్రి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా అసలు రాష్ట్రంలో ఉండే అప్పుల పరిస్థితి ఏంటి, 2019 నుంచి 24 వరకు తీసుకొచ్చిన అప్పులేంటి, కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏ విధంగా డైవర్ట్ చేశారు, మీరు పెట్టిన ఖర్చులేంటి, పథకాలకు ఎంత కేటాయించారు, కాంట్రాక్టర్లకు ఎంత ఇచ్చారు, దీనికి సంబంధించిన జమా ఖర్చులన్నీ కూడా తనకు ఇవ్వాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. డెఫినెట్ గా రేపు సోమవారం జరగబోయే కేబినెట్ సమావేశంలో కొన్ని మిగతా శాఖల్లో ఉండే పథకాలకు పేర్లు మార్పుతో పాటు ఈ అవకతవకలు ఏదైతే జరిగిందో వాటికి సంబంధించి, అదేవిధంగా లబ్ధిదారులకు 14,414 కోట్ల రూపాయలు వేస్తామని చెప్పి అవి వేయని వైనం గురించి, తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చాక 8,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు ఎలా చెల్లించారో వాటి గురించి కూడా
తప్పనిసరిగా కేబినెట్ లో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా రాజధాని విధ్వంసం, అమరావతి విధ్వంసం, 3 రాజధానుల పేరిట 3 ముక్కలాడి అమరావతి రాజధానిని నాశనం చేసి రైతుల్ని ఏ విధంగా కూడా కడుపు మార్చారో ఆ వైనంతో పాటు పోలవరం లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా పేరుగాంచిన పోలవరం విధ్వంసం మీద కూడా కేబినెట్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని సమాచారం అందింది శ్రీహరి. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్ యూ రామారావు. సో ఇది 2019లో ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పేర్లు మార్చడం, మొదట వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టేటువంటి ప్రయత్నం, తర్వాత ఆ పేరు కూడా తొలగించి జగనే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధికి ఉన్నటువంటి పేరును కూడా తొలగించి తన పేరు పెట్టుకున్నారు. ఈ రకంగా చాలా స్కీములకు తన సొంత పేరు పెట్టుకోవడమే కాదు, ఆ పెట్టినటువంటి పథకాలకు కూడా నిధులు సక్రమంగా అందించినటువంటి పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. సో వీటన్నిటినీ సరిచేసేటువంటి పరిస్థితి. సో అంబేద్కర్ పేరు తిరిగి పునరుద్ధరించడం, జగన్ పేరును తొలగించడం లాంటి మొత్తం వ్యవహారాలు కూడా కొనసాగిస్తున్నారు. సో ఈ రకంగా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఏదైతే పథకాలకు పేర్లు మార్చినటువంటి వాటి గురించి కానీ, లేకపోతే నిధులకు సంబంధించిన విషయాలు కానీ ఇప్పటికే కొన్ని శాఖలు ఈ రకమైన కసరత్తు చేశారు. క్యాబినెట్లో ఇంకొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఉండబోతున్నాయి. మొత్తానికి కూడా జరిగినటువంటి తప్పులను కానీ లేదా మార్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా సరిచేసే పరిస్థితి అయితే మాత్రం మనకు కనిపి